నమస్తే అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఫ్రూట్ సలాడ్ చేస్తున్నా. 2 రకాలు చేస్తా. ఒకటేమో కస్టర్డ్ తోటి చేస్తా, ఒకటి కలాకండ్ తోటి చేస్తా. ఇప్పుడు కస్టర్డ్ తోటి చూపిస్తున్నా. ఉప్పు పాలలో ఒక పెద్ద స్పూను కస్టర్డ్ వేసుకోవాలా. వేస్తున్నా. వేడి పాలలో ఈ కస్టర్డ్ పోసేయాలి. ముద్దలు ముద్దలు కాకుండా ఇట్లా మంచి కలిసేటట్టు కలుపుతూనే ఉండాలన్నమాట. ఇది తిక్కుగా అవుతుంది. కొద్దిసేపు మసలనియాలి. ఇది సరిపోయేంత చక్కెర వేసుకోవాలి. నేనైతే ఒక 2 వేస్తున్నా. తిక్కుగా అవ్వడానికి వస్తుంది. ఆ లోపు చక్కెర కూడా కరిగిపోతుంది. ఇప్పుడు ఇది తిక్కుగా అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసి ఫ్రూట్స్ అన్ని కట్ చేసి ఇది చల్లగైనాక ఫ్రూట్స్ వేసుకోవాలి. ఫ్రూట్స్ ఇట్లా మంచిగా చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలమ్మా. కస్టర్డ్ చల్లగైంది. అన్నీ ఆఫ్ వేస్తున్నాయి. ఇలా ఇంకోటి కలాకంది చేస్తున్నా. దాంట్లోకి సగం వేస్తా. మంచి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలమ్మా. ఒక 1 అవర్ పెట్టుకొని తింటే బాగుంటుంది చల్లగైనాక. మేమైతే ఫాస్టింగ్ అయిపోయినాక నైట్ తింటాము. ఇప్పుడు చేసి రెడీ చేసి పెడుతున్నా. ఇవి వేడి చేసిన పాలు చల్లగైనవి. కొద్దిగా చక్కెర వేస్తున్నా. కలాకండ్ వైట్ కలాకండ్ వేస్తాం కాబట్టి కొంచెం షుగర్ కరిగే వరకు కలుపుకోవాలి. చక్కెర కరిగింది. ఫ్రూట్స్ అన్నీ మంచిగా కలిపేసుకొని కలాకండ్ వేసుకుందాం. ఇప్పుడు కలాకండ్ వేస్తున్నా. ఇది వైట్ కలాకను. ఇది మంచిగా కలిపేసుకోవాలి. ఇది అందరికీ తెలియకపోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందమ్మా. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పర్వాలేదు, బయటనే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అవసరం లేదు. ఇగో అమ్మా అయిపోయింది.